లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా? అయితే గురువు గారికి ఒక్కసారి ఫోన్ కాల్ చేయండి. గురూజీ శివనాగరాజు, కాంటాక్ట్ నెంబర్ 9866164777. మీ యొక్క చెయ్యి ఫోటో చూసి ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, ధనం నిలకడ లేకపోవడం, రియల్ ఎస్టేట్ మనశ్శాంతి లేకపోవడం, మీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కార మార్గం గురూజీ దగ్గర కలదు. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరికీ నమస్కారం అండి. నా వైపు నుంచి, పూజారి గారి వైపు నుంచి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి, పసుపు కుంకాలతో ఉండాలని, కళకళలాడుతూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నారు. అలాగే ఇళ్లలో పెళ్లిళ్ళు కానీ, పూజలు కానీ, నోములు కానీ, మీ పిల్లల జాతకాలు చూపించుకోవాలనుకున్నా, పొరుగు దేశాల్లో ఉన్న మీ పిల్లలు కానీ, మీ బంధువులు కానీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, మీ గోత్రం వాట్సాప్ చేసి, అలాగే మీ చెయ్యి ఫోటో వాట్సాప్ చేసి, ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళు ఫోన్ కాల్ ద్వారానే మీ జాతకం స్టడీ చేసి మీకు ఇప్పుడు మంచి టైం నడుస్తుందా, బ్యాడ్ టైం నడుస్తుందా మొత్తం వాళ్ళే చెప్తారనమాట. ఓకేనా? ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్టయితే కుజదోషమైన, వాస్తుదోషమైనా, అలాగే ఇళ్లలో పెళ్లిళ్ళైనా, పూజలైనా, వ్రతాలైనా, నోములైనా, తరచుగా ఇంట్లో కీడు జరుగుతున్నా, మన టైం బాగాలేకపోయినా, కాలం కలిసి రాకపోయినా, ఎప్పుడు కష్టాలు పడుతున్నా, అలాగే పిల్లలు సరిగా చదువుకోకపోయినా, భార్యాభర్తల మధ్యలో గొడవలైనా, ఎటువంటి సమస్యలకైనా సరే పూజారి గారికి ఒక్కసారి మీరు ఫోన్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినట్టయితే మీ జాతకం స్టడీ చేసి మీకు ఇప్పుడు మంచి టైం నడుస్తుందా, బ్యాడ్ టైం నడుస్తుందా క్లియర్గా చెప్తారు. దానికి పరిహారంగా ఎటువంటి పూజలు చేయాలో కూడా చెప్తారు. ఓకేనండి? ఈ పోస్టర్లో ఉన్న నెంబర్కి పూజారి గారికి ఫోన్ చేసి మీ సమస్య తెలియజేయండి. కొత్తిమీర ఇలా చల్లేసుకొని క్లీన్ చేసుకోవాలి. అయ్యా చేపల పులుసు కమ్మగా చేశాను ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా ఉన్నా. ఇంక ఈ మూతలో ఉంటే మనకి చల్లారింది అనుకోండి తింటానికి బాగుంటుంది. రాత్రి చేసిన చేపల పులుసు పొద్దున్నే తింటూ ఉంటే నిజంగా చాలా టేస్ట్ ఉంటుందండి. రండి తిందాం. సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నిజంగా. ఇది ఇలా ఏదైనా ఊళ్ళో కూడా ఇలా చేసుకొని క్యాన్లో వేసుకొని తీసుకెళ్ళినా ఒక పెద్ద ఫ్యామిలీ వాళ్ళకి ఈరోజు చేసుకుంటే 2-3 రోజుల దాకా ఈ పులుసు అనేది పాడవదు. ఏదోసారి చూపిస్తూ చేపలు ఇవి బొచ్చ చేపలు అనమాట. చేపల పులుసు, చేపల ఫ్రై, టమాటా తోటలు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? టమాటా తోటకు వచ్చాం. టమాటా తోటలో చేపల పులుసు ఈరోజు చేసే కర్రీ. ఈ తోట ఎంత బాగుందో, ఎంత పెద్ద తోట. ఒక్కొక్క చెట్టుకి ఏ రేంజ్లకు కాయలు ఉన్నాయో చూస్తే కళ్ళు అలా బిత్తరపోవాల్సిందే అసలు. నిజంగా చూడండి, ఇదిగోండి గుత్తులు గుత్తులు ఫ్రెండ్స్. ఒక చెట్టుకే 2-3 కేజీలు వచ్చేటట్టు కాయలు. చక్కగా వైర్లు పెట్టి అలా చూడండి. ఈరోజు వంట వచ్చేసి మీకు టమోటా తోటలో బొచ్చ చేపల పులుసు, బొచ్చ చేపల ఫ్రై చేస్తున్నాను. ఇక మనం డైట్ అనేది మనకి ఆసన్నమైంది. డైట్ చేసే రోజులు ఆసన్నమైనవి. ఇంక ఇప్పుడు నేను డైట్లో లేను ప్రజెంట్ అయితే. నా చిన్న కూతురు, నా పెద్ద కూతురు అయితే ఇప్పుడు డైట్లో ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో మీకు 1-2 రోజుల్లో మీకు ఎన్ని కేజీల బరువు తగ్గిందనేది పెడతాను, నేను ఎంత పెరిగి అనేది పెడతాను. సో మీలో అధిక వాళ్ళు ఎవరైనా బాధపడుతుంటే స్పార్క్లో జాయిన్ అవ్వండి. కాంటాక్ట్ నెంబర్ వీడియో కింద ఇస్తున్నాను. హైదరాబాద్లో కూడా వెళ్ళి మీరు కలవచ్చు, వాళ్ళ బ్రాంచ్ అక్కడ ఉంది. సో లేదనుకుంటే ఇంట్లో కూర్చొని అడ్మిషన్ తీసుకొని వాళ్ళు చెప్పే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని పాటిస్తూ చక్కగా మీరు వెయిట్ లాస్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. నేను 110 కేజీలు 100 గ్రాములు ఉన్నాను. నా కూతురు తను 60 కేజీలు 66.6 కేజీలు ఉంది. తను ఇప్పుడు 3.5 తగ్గింది. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎన్ని కేజీలు తగ్గింది అనేది మీకు 1-2 రోజులు అప్డేట్స్ ఇస్తాను. 110 కేజీల 100 గ్రాములు ఉన్న నేను ఇప్పుడు ప్రజెంట్ 92 కేజీల 700 గ్రాములు ఉన్నాను అనమాట. సో ఇంత బరువు తగ్గాను. సక్సెస్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ పెట్టి మనల్ని తగ్గిస్తారు. సో హెల్తీ ఫుడ్ పెడతారు. రొయ్యలు, ఫిష్ ఇవన్నీ ఉండేటట్టు చూసుకుంటారు. అప్పుడప్పుడు మనం ఉండలేనప్పుడు మనకి ఒక్క పూటకి
చికెన్ కానీ ఏదన్నా బిర్యానీ కానీ కొంచెం ఒక మోతాదులో తినడానికి ఆప్షన్ అయితే ఇస్తారు. డైట్ అనేది పీస్ఫుల్గా సాగిపోయింది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మనం తగ్గొచ్చు. ఓకేనా? జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. నా డైట్ అనేది 1 or 2 daysలో స్టార్ట్ అయిపోతుంది. ఇక నేను డైట్ చేస్తాను, నా కూతురు తినొచ్చు, మెయింటెనెన్స్ డైట్లోకి వెళ్ళిపోతుంది. అంతేనా? అది ఓకేనా? మీరు కూడా జాయిన్ అవ్వాలంటే కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాను. ఈ తోట అరిసె మాత్రం చేసుకున్నాం కదా, పండగలు చేసుకున్న అరిసెలు కనీసం సగం అరిసెనా తినకపోతే ఎట్లా, పూర్తి అరిసె కాకపోయినా భయం, మళ్ళీ వెయిట్ పెరిగితే తగ్గడం కష్టం కదా, అందుకని. ఏమంటావు? అవును, తర్వాత ఆప్షన్ ఉండదు కదా, సగం అరిసె అలా తినొచ్చు. అది పండగ చేసుకుని కొంచెం లిమిట్గా. మేము డైట్లో ఉన్నాం కాబట్టి మేము తినకూడదు. అది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో, అసలు ఎంత బాగున్నాయో కాయలు, పెద్ద పెద్ద కాయలు, ఒక చెట్టుకి కాదు, కుప్పలు కుప్పలు. దామా స్టార్ట్ చేద్దామా? అదా ఇక మొదలెడదామా? చూడమ్మా పెద్ద పెద్ద టమాటో. చూడండి అసలు కోసి ఇంట్లో 2 రోజులు పెట్టామంటే ఉత్తిని ఎర్రగా అయిపోతాయి. అందుకని నేనేం చేశానంటే కొంచెం పచ్చి పచ్చిగా తుంచుకొని వెళ్దాం అన్నట్టుగా తీసుకొచ్చాను. ఇప్పుడు కూరకు కొన్ని పండుగ తీసుకుంటాను, మిగతా అన్నీ పచ్చి తీసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా మనం కింద విడిగా పెట్టుకున్నాం అనుకోండి, కింద గాలికి ఆరబెట్టితే 2-3 రోజులు ఎర్రగా అయిపోతాయి. లాస్ట్ టైం టమాటా సాస్ చేసా, టమాటా ఎండుమిరపకాయలు వేసి రోటి పచ్చడి చేసా. ఇంక ఇలాగే తోట ఉన్నంతకాలం మనం ఇలా ఇక్కడికి వచ్చి కొనేసి ఎన్ని వెరైటీస్ చేయాలో అన్ని వెరైటీస్ అయితే చేసేస్తాను. రామా, ఎండు చేపలు ఎగురు కూడా చేసావు కదా టమాటా. అబ్బాయిలా తిరుగుతుంటే ఆ సంతోషమే వేరప్ప. అబ్బా చూడండి ఫ్రెండ్, నాటు టమాటే. అవునా? నాటు టమాటా ఇది. ఇదిగో అది పెద్ద పెద్ద కొంచెం పచ్చి ఎక్కువ తీసుకున్నా, అర్థమైందా? రెడ్ టమాటో. నెమ్మది పోయివే తాగిపోతాయి. ఓకే. పాపం ఎంత కష్టపడి వేసుకున్నారు. ఇలా పచ్చిగా ఉండే అయితే పచ్చళ్ళకి కానీ 4 రోజులు నిల్వ ఉండాలన్నా కూడా మనం ఇలాంటివే తీసుకోవాలన్నమాట. వెనక్కున్నాయేమో. వెనక్కున్నాయా? ఇంకా ప్రస్తుతానికి కూరలో కూడా కొన్ని పండు తీసుకుందామా, బాగా ఎర్రగా ఉండేవి. స్వార్థం ఏంటంటే 4 రోజులు కాదు, వారమైనా సరే ఈ చక్కగా పండుతాయి, ఎర్రగా అవుతాయి. అబ్బా లాస్ట్ టైం టమాటా సాస్ చేశాను తెలుసా నేను. ఇక్కడే కూర్చొని షూట్ చేస్తాను సీన్, వీడియో కలరింగ్ బాగుండాలా. ఇలాంటివి పోయి ఇప్పుడు కూర కోసం పండి కూరగాయ నేను తీసుకుంటా, పక్కన అందులో ఉన్నాయి. అయ్యో అటు ఉన్నాయి చూసావా? ఓకే, ఆ లైన్లో ఉన్నాయి. రేపు కోసేస్తారు ఇవన్నీ. ఇదిగో అటు వెళ్దాం. ఇగో పచ్చిగా తీసుకోమా, చూడటానికి ఇలా ఉంటాయా, 2 రోజులు వచ్చిన ఎర్రగా అయిపోతాయి. పండుగ పోయి ఇటు వెళ్తే బాగుండు. హోల్లో నుంచి వెళ్ళగలమా? అందులో అలా చూడండి ఫ్రెండ్స్, ఎన్ని టమాటాలు నెమ్మదిగా చితికిపోతాయి. వావ్, చూసారా బుట్ట నిండిపోయింది. దగ్గర అయ్యే ఉంటాయి, ఒక 4-5 కేజీలు. 4 kg పక్కా ఉంటాయి. ఇందులో కూర కోసం కొనేరు. అలాగే పచ్చి ముందు అడుగు వేసేద్దాం. చేస్తున్నాను. ఈ టమోటాలు బాగా ఎర్రగా ఉన్నాయి కదా, ఇందులో కొన్ని తీసేసి చింతపండు రసం వేసేసి మంచి పులుసు అయితే ఇక్కడే చేస్తాను. వీడియో షూట్ ఇక్కడే పెడతాను.
అయ్యా చూడండి ఎన్ని కాయలు. చింతపండు అండి 100 గ్రాములు నానబెట్టుకుందాం. పెద్ద చేప 3 కేజీల చేప ఇది. ఇది ఎంత క్లీన్ చేసుకుంటే అంత మంచిది మనకి. ఓకేనా? చేపలు క్లీన్ చేసుకొని శుభ్రంగా కడుక్కుంటే ఇందులో నీసు వాసన పోతే చేపల పులుసు చాలా బాగుంటుంది. చాలా చాలా బాగా చేస్తున్నా. ఇక్కడ ఈ తోటలో టమోటాలతోనే చేస్తున్నాను. టమోటా తోట చూపించు. పెద్ద చేప అండి. ముక్కలు చూడండి, ఇవి చెదరకుండా జాగ్రత్తగా ఫ్రై పులుసు 2 చేస్తున్నా. చింతపండు 100 గ్రాములు వేసుకున్నానండి. దగ్గర ఈ 3 కేజీలు. 3 కేజీల్లో ఒక 3 ముక్కలు 4 ముక్కలు తీసి ఫ్రై చేస్తాను. మిగతాదంతా పులుసు చేస్తాను. టమాటాలు చూసారా ఎంత రెడ్గా ఉన్నాయో. ఇంకా కొన్ని పచ్చడికి తీసేసాను సపరేట్గా. పచ్చికాయలు కూడా తీసుకున్నాను. ఎందుకు తెలుసా? ఆ పచ్చికాయలు పండుకాయలు అన్నీ కలిపి పక్కన పెట్టామనుకోండి 3 రోజుల కల్లా పండుగ అయిపోతాయి. టమాటా తోట చూడగానే ఏం చేయాలా కూర అని అనగానే ముందు బొచ్చి చేప గుర్తొచ్చింది. బొచ్చి చేప పులుసు చేస్తున్నాను, కొంచెం ఫ్రై చేస్తున్నాను. అసలు ఎంత పెద్ద తోట అంటే ఓ అమ్మ ఎక్కడ దాకా ఉందో చూడండి తోట. అసలు బారు ఎంత బారో. చక్కగా మనకి ఎన్ని కావాలో వాటర్ అన్నీ పోసేసుకోవాలి. ఓకేనా? గ్లాసున్నర నీళ్లు పోసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ నేను ఒక 2 గ్లాసుల వరకు పోస్తున్నాను. ఎందుకంటే నీళ్ళు ఎక్కువగా ఉండాలి. ఎక్కువ మోతాదులో ఉంది కదా, 3 కేజీల చేప కదా. అందులో నుంచి నేను ఒక 3 ముక్కలు 4 ముక్కలు తీసేసినా కూడా పులుసు ఉడకడానికి మనకి మినిమం అంత టైం పట్టిద్ది అనమాట. నాలుగు ఉల్లిపాయలు పెద్ద సైజువి తీసుకున్నా. 1/2 కేజీ ఉల్లిపాయలు, 1 స్పూను నువ్వులు, 1 స్పూన్ గసగసాలు, అలాగే మనం ఇవన్నీ అల్లం ఒక పెద్ద సైజు ఒక 50 గ్రాముల అల్లం, అలాగే ఒక 2 పాయలు వెల్లుల్లిపాయలు ఒలుచుకొని మొత్తం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అనమాట. చింతపండు 100 గ్రాములు గుజ్జు తీసుకున్నాం కదా. సో ఈ గుజ్జు తీసుకున్న దాంట్లో మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు గసగసాలు నువ్వులు అన్నీ కలిపి వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. కారం దగ్గర మీకు ఎక్కువే పట్టిద్దండి, పులుసు కదా, ఎక్కువ మోతాదులో వేసాం కదా. 3 స్పూన్ల వరకు నేను కారం వేసాను. సాల్ట్ ఇది కూడా మీకు 2.5 స్పూన్ వరకు వేసానండి. గరం మసాలా పౌడరు 1 స్పూను, ఇదిగోండి 1 స్పూన్ మీకు పసుపు. ఇవన్నీ వేసుకొని తర్వాత చూడండి కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 5-6, టమోటాలు తోటలోవి పండుగా ఉన్నాయి కదా. సో ఈ టమోటాలని మనం మిక్సీ పట్టుకొనైనా వేసుకోవచ్చు, అలాగే సన్నగా తురిమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ మిక్సీ అవైలబుల్లో లేదు కాబట్టి నేను గట్టిగా పిసుకాటమో లేకపోతే సన్నగా కట్ చేయటమో ఇలా కలిపి వేస్తాను. ఓకేనా? ఆయిల్ అండి, దగ్గర దీంట్లో 100 గ్రాముల వరకు ఆయిల్ పట్టింది. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, పులుసు కదా. సో అందుకని ఫ్రెండ్స్ నిజంగా నాకెంత చిన్న ఇవన్నీ భలే సంతోషాన్ని ఇస్తాయి అసలు. సన్నగా కట్ చేసి వేసుకోవాలి. మిక్సీ ఉంటే మిక్సీ పట్టుకుంటే ఇంకా బాగుంటుంది, లేకపోయినా పర్వాలా. సన్నగా కట్ చేస్తాం కదా, ఉడుకుతాయి. అసలు ఫ్రెష్ టమాటాలు అబ్బా గుత్తులు చూడండి. అందుకని ఇక్కడే కూర్చున్నా నేను. అలా అంతా కూడా కలిపేసాం కదండి. చేపల పులుసుకి కొంచెం
చేపల ఫ్రై అనమాట. తలకాయ వేసుకున్నాను ఫస్ట్. 3 కేజీల చేప అనమాట ఇది మొత్తం. నేను కొన్ని అయితే తీస్తున్నాను పులుసుకి. అది కూడా మీకు ఎలాంటి ముక్కలు తీస్తున్నా అంటే తోక భాగంలో వచ్చే ముక్కల్ని మనం చేపల పులుసుకి తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, చూడండి ఈ 5 ముక్కలు ఫ్రైకి. ఓకేనా, పెద్దదే పెట్టుకోవాలండి, ఎక్కువ మోతాదులో ఉంది కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఇలా కలుపుకోవాలి. ఉప్పు కారం అన్నీ వేసేసాం కదా. కలుపుకుంటే అడుగు నుంచి మనకి ఉడికిద్ది, కరెక్ట్గా కూడా సరిపోయిద్ది. ఓకేనా, కారం ఇవన్నీ కూడా ఇలా కలిసేటట్టుగా పట్టించుకోవాలి. కొంతమంది కొబ్బరి వేసుకుంటారు. ఇది కొబ్బరి వేసి గతంలో కూడా నేను కర్ణాటక స్టైల్ చేపల పులుసు చేస్తున్నాను చూడండి. సో ఇది వేరు అది వేరు అనమాట. ఓకేనా, దీని మీద మూత పెట్టేసుకుందాం. అయిపోయింది, అంతేనండి, అంతే. చేపల ఫ్రై గతంలో నేను చేసింది వేరు, ఇప్పుడు ఇది వేరండి. ఇది చూడండి, కారం, పసుపు ఒక 1/2 టీ స్పూను, గరం మసాలా పౌడర్ ఇది, సాల్ట్ ఒక 1/2 టీ స్పూను, కారం దగ్గర ఒక 2 స్పూన్ల వరకు వేస్తున్నాను, ఎందుకంటే ఇందులో ఎక్కువే పట్టిద్ది. దగ్గర ఇది కూడా ఎక్కువ మొత్తంలోనే ఉంది. చేపల పులుసు అయ్యేంతవరకు మనకి ఇది మగ్గింది అనుకోండి, తర్వాత మనం చేపలు ఫ్రై చేసుకోవచ్చు. వేడి అన్నం కూడా బాస్మతి రైస్ తోటి చేసేస్తాను ఇక్కడే. ఓకేనా, దీని మీద మూత పెట్టేసుకుందాం, అది ఉడకాలి. ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, 1/2 టీ స్పూన్ మీకు మెంతులు, చెక్క, లవంగాలు ఈ మోతాదులో, గసగసాలు, నువ్వులు, అల్లం, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ 1/2 కేజీ మొత్తం కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూరలోకి అనమాట. ఇది దంచుకోవాలి. చూడండి అయిపోయినాయండి. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం, పులుసు పెట్టుకుందాం. జీలకర్ర మెంతులు, ధనియాలు 2 స్పూన్లు, చెక్క, లవంగాలు ఇవన్నీ పౌడర్ చేసుకొని వేసుకుంటేనే టేస్ట్ అండి, లేకపోతేనా అసలు ఒరిజినల్ టేస్ట్ అయితే రాదు. ఈ పౌడర్ అనేది కూర సగం ఉడికిన తర్వాత పులుసు మనం వేసుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో వదిలేయాలి. అప్పుడు దించితే ఉంటుంది దాని అమ్మ చేపల పులుసు ఉడుకుతుంది. అసలు ముందు చూపిద్దామంటేనేమో ఇక్కడేమో మనకి అన్ని ఫెసిలిటీస్ లేవు. ఇవ్వండి, టమాటా తోటలో చేపల పులుసు, చేపల ఫ్రై, చాలిక ఉడకాలి కదా. అది వాసన ఊరి చివరికి వస్తుంది. ఏమన్నా స్నేక్స్ అవన్నీ బయటకు వస్తే భయంగా ఉంది ఫ్రెండ్స్. కొబ్బరి నూనె రాసుకొని చల్లగా వచ్చాను. ఎందుకు చేసా నేను, అందుకే ఫినిషింగ్ ఉన్నావు నువ్వు. ఏదో ఫినిషింగ్ నేనేంటి కొబ్బరి నూనె వీళ్ళు ఉంటారు చూడు, లలిత జ్యువెలరీ అంకుల్, అలా రౌండ్ గా ఉన్నావు. జ్యువెలరీ అంకుల్ కి బాగా ఇష్టం అనుకుంటా. నేను ఎప్పుడు కొబ్బరి నూనె రాసుకుని ఇలా జుట్టేసుకున్నా లలిత జ్యువెలరీ అంకుల్ అని చెప్పింది. ఒకవేళ నిజంగా ఈ వీడియో ఆయన ఫార్వర్డ్ చేస్తే నిజంగా నేను అంకుల్ ఏమనట్లేదు, కాకపోతే ఏమనట్లేదు, నిజంగా ఆయన అంటే మాకు అందరికి రెస్పెక్ట్. ఎందుకంటే ఆయన అదంతా కూడా మంచి ఫినిషింగ్ ఉంటుంది, బాగుంటుంది. లలిత జ్యువెలరీలో మేము ఎన్నో కొనుక్కున్నాం గుంటూరులో ఉన్నప్పుడు. ఏమా అవును, శతాక్షి చిన్నది, దాన్ని ఎత్తుకొని లలిత జ్యువెలరీ షాప్కి వెళ్ళేసి ఎన్ని బంగారాలు కొన్నాను, చెవులు, వడ్రాణాలు, బంగారు వాచ్ అవన్నీ అక్కడే తీసుకున్నా గతంలో. లలిత జ్యువెలరీలో బాగుంటుందండి నిజంగా. మా అమ్మాయికి ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే నేను ఎప్పుడు కొబ్బరి నూనె రాసుకుని ఇలా వేసుకున్నా కూడా ఆయన గుర్తొస్తాడు. అంటే నీట్ గా ఉంటది, తలకాయ అంతా రౌండ్ వైట్ గా. ఆయన పేరేంటో మనకు తెలియదు కదా. ఒక రోజు నేను ఆయన ఇంటర్వ్యూ చూసానమ్మా, వరుసగా 4 వీడియోస్ చూసాను ఒకసారి.
ఏదో సినిమాల గురించి చెప్తా ఉన్నారు ఇంటర్వ్యూలో, సుమన్ టీవీలో కదా. డబ్బులు ఎవరికి ఊరికినే రావు. డబ్బులు ఎవరికి ఊరికినే రావు. నిజమే ఆయన చెప్పింది కూడా. ఒక్కొక్క రూపాయి కష్టపడేది గోల్డ్ కొనుక్కోవడానికి కదా. గోల్డ్ అనేది కరెక్ట్ ఉండాలి కదా. ఆ కరెక్ట్గా ఉండి మనం తీసుకొచ్చుకున్న గోల్డ్ ఇంట్లో కూర్చుంటే బంగారం. ఈ రోజు కొన్నది ఈ రోజు మనం ఒక 4,000 పెట్టుకున్నాం అనుకోండి, ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత చూస్తే అవి ఇంకా రేట్లు పెరుగుతాయి. అయ్యే మరి రేపు పొద్దున దంచుకున్న తర్వాత ఈ వాసన అనేది ఎంత మంచి వాసన వస్తుంది తెలుసా. ఇలా చల్లేసుకోవాలి, చాలా సింపుల్ అబ్బా. టమాటాలు ఎర్రగా ఉంటే ఆ కలర్ కూడా వేరుంటుంది తిరిగి. గుడ్డ పెట్టి ఎప్పుడు కూడానమ్మా నువ్వు గుర్తుపెట్టుకో సిరి, ఇదిగో చేపల పులుసు ఉడుకుతున్నప్పుడు మనం గరిటె పెట్టి అసలు తిప్పకూడదు. ఇలా ఇలా అనుకొని మొత్తం కలుపుకోవాలి, అర్థమైందా. అది ఇలా ఇంకా అదే కలిసిద్ది. ఇంకొకసారి మళ్ళీ ఫైనల్గా కలుపుకోవాలి. ఓకేనా, మూత పెట్టేసుకున్నాం. కొత్తిమీర ఇలా చల్లేసుకొని దించేసుకోవాలి. ఒకసారి చూపిస్తూ చేపలు ఇవి బొచ్చ చేపలు అనమాట. చేపల పులుసు, చేపల ఫ్రై. అయిపోయినాయండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దమ్మా అన్నం పెట్టుకో. చేపల పులుసు కమ్మగా చేశాను ఫ్రెండ్స్, చూడండి ఎంత చక్కగా ఉందో. ఇంక ఈ మోతాదులో ఉంటే మనకి చల్లారింది అనుకోండి తింటానికి బాగుంటుంది. రాత్రి చేసిన చేపల పులుసు పొద్దున్నే తింటూ ఉంటే నిజంగా చాలా టేస్ట్ ఉంటుందండి. రండి తిందాం. పులుసు చాలా బాగుంది సిరి. ఆహా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నిజంగా. ఇది ఇలా ఏదైనా ఊర్లో వెళ్ళాలన్నా కూడా ఇలా చేసుకొని క్యాన్లో వేసుకొని తీసుకెళ్ళినా ఒక పెద్ద ఫ్యామిలీ వాళ్ళకి ఈరోజు చేసుకుంటే 2-3 రోజుల దాకా ఈ పులుసు అనేది పాడవదు. పొరుగు ఊర్లో వెళ్ళేటప్పుడు ఇలా చేసుకొని తీసుకెళ్ళచ్చు. మా అమ్మాయి డైట్లో ఉందని తినట్లేదు, సో ఆమెకు పెట్టాల్సినప్పుడు పెట్టేస్తాం. డైట్ అయిపోయింది, ఇంక 2-3 రోజులు మీకు అప్డేట్స్ ఇస్తానండి. స్పార్క్ ఒబిసిటీ క్లినిక్లో నా పెద్ద కూతురు జాయిన్ అయ్యి 11 రోజుల్లో మీకు 3.5 కేజీలు తగ్గింది. నేను 80 రోజుల్లో 17 కేజీల 400 గ్రాములు తగ్గాను. ఇప్పుడు నేను మెయింటెనెన్స్ డైట్లో ఉన్నా. అంటే 1 మంత్ మనం డైట్ చేసిన తర్వాత 40 రోజులు మెయింటెనెన్స్ డైట్లో ఉంటారంటే ఫుడ్ హెల్తీ ఫుడ్ తింటూ ఫుడ్ డైట్ని మెయింటైన్ చేస్తూ లిమిట్గా తింటూ ఎక్కువ బరువు పెరగకుండా కేజీన్నర 2 కేజీలు ఇలా పెరిగి మనం తింటూ మనం మెయింటెనెన్స్ డైట్ అనేది చేయాలి. ఇప్పుడు అవి కూడా నాకు అయిపోవచ్చినాయి. ఇంకా త్వరలో మీకు అప్డేట్స్ అనేది ఇస్తాను. భలే ఉంది అసలు.
సూపర్ అంటే సూపర్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.